హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసవి కార్తికీ ఛానల్. సాలార్జింగ్ మ్యూజియం రెండో పార్ట్ ఈరోజు మనం సిద్ధమైపోయాం కదా. సో ఈరోజు మన మ్యూజియంలో అత్యంత పాపులర్ విశేష ఆకర్షణగా నిలిచే మ్యూజికల్ క్లాక్ ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో కవర్ చేశాను. సో ఇప్పుడు చూపెట్టే ఈ గ్యాలరీస్ అన్నీ సమురాయ్ సిరీస్ ఆయుధాలు కూడా ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నమాట. మా పిల్లలు చూడండి, సో ఈ గ్యాలరీలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ జపాన్ దేశానికి చెందిన ఈ ఆయుధాలు సమురాయ్ యోధుల సంప్రదాయాలను మనకు గుర్తు చేస్తాయన్నమాట. చూడండి, మా పిల్లలు సమురాయ్ ఐడల్ దగ్గర నిలబడి ఫోజులు ఇస్తున్నారు. ఈ విభాగంలో ఉన్న ఆయుధాలు 17వ శతాబ్దానికి చెందిన ఆయుధాలు ఇక్కడ సేకరించి గ్యాలరీస్లో పెట్టున్నారండి. ఇక మనం మ్యూజియంలోని చైనీస్ కళా సంపద వైపు వెళ్దాము. ఈ విభాగంలో చైనా నుంచి వచ్చిన పలు పోర్సిలైన్ వస్తువులు, పురాతన బొమ్మలు ఇక్కడ కనపడతాయన్నమాట. ముఖ్యంగా మింగ్ వంశానికి చెందిన వాసులు అందమైన శిల్పాలు మనకున్న జ్ఞానాన్ని మరింత విస్తరింపజేస్తాయన్నమాట. చైనా కళా సంపదను చూడటం అనేది ఒక ప్రత్యేక అనుభవం అండి. ఇక్కడ ఈ శిల్పాలు 16వ శతాబ్దానికి చెందినవి అనమాట. ఇక్కడ చూడండి, ఈ గ్యాలరీస్ అన్ని పెయింటింగ్ గ్యాలరీస్ అనమాట. మనం యూరోపియన్ కళా విభాగంలో వెళదాం. ఇక్కడ మనం చూసే పెయింటింగ్స్ అన్ని శిల్పాలు ఆంగ్ల దేశాల కళాకారుల ప్రతిభకి నిదర్శనం అనమాట. ఈ చూపెట్టే గ్యాలరీస్ ఫ్రాన్స్ మరియు ఇటలీకి చెందిన చిత్రాలు, శిల్పాలు ఈ విభాగంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నమాట. ఈ కళాఖండాలు సాలార్జంగ్ గారి సేకరణలో ప్రముఖంగా నిలిచాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ స్పేస్ అనమాట. మనం ఏదైతే మ్యూజికల్ క్లాక్ ఉంటుందో, మళ్ళీ మా పిల్లలు ఈ ఆర్ట్ గ్యాలరీలోకి ఎంటర్ అయిపోయారు. సో ఈచ్ ఫ్రేమ్ దగ్గర మా పిల్లలు చూడండి, ఒక్కొక్క ఫ్రేమ్ని చూస్తూ ఎలా స్పెండ్ చేస్తున్నారో చూడండి. సో ఇది వచ్చి మనకి ఓపెన్ స్పేస్ అనమాట. సో ఇక్కడ వివిధ రకాల జ్యువెలరీ షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి మా పిల్లలు ఎంటర్ అయిపోతున్నారు. ఇక్కడ మనం మ్యూజియంలోని అత్యంత అరుదైన నెక్స్ట్ గ్యాలరీ అనమాట. ఇది డిఫరెంట్ ఫర్నిచర్ కలెక్షను, రాజులు వాడిన వివిధ రకాల టేబుల్స్ కావచ్చు. ఇక్కడ చూడండి, టేబుల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఫర్నిచర్ చూడండి, ఇక్కడ చూడండి రాజులు వాడిన పల్లకీలు ఎంత స్పెషల్గా ఉన్నాయంటే చూడండి. సో రకరకాల. నెక్స్ట్ ఇది వచ్చి ఐడల్స్ డాల్స్ గ్యాలరీ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ టాయ్స్ అనమాట. ఈ ఏనుగులు, పిల్లలకి బాగా ఇష్టమైన గ్యాలరీస్లో ఉన్న ఈ బొమ్మలన్నీ ఇక్కడ సేకరించున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చి టాయ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. మా పిల్లలు అయితే చాలా బాగా సందడిగా ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్క గ్యాలరీలో వెళ్ళి వాటి స్పెషాలిటీ ఏంటి, వాటి హిస్టరీ ఏంటి అనేది చూసి పిల్లలకైతే చాలా నాలెడ్జ్ అండి ఈ గ్యాలరీస్ అయితే. ఎస్పెషల్లీ టాయ్స్ కలెక్షన్ ఉందన్నమాట. ఈ టాయ్స్ కలెక్షన్స్లో మా పిల్లలు అయితే ఫోజులు పెట్టారు. చాలా ఫోటోలు అనేది షూట్ చేసాము అనమాట. మా చిన్న పాప అయితే థరోలీ ఎంజాయ్డ్ అనమాట. సో ఇక్కడ గుర్రం బొమ్మలు కావచ్చు, చిన్న చిన్న బొమ్మలు, వీణతో పెట్టిన బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి ఈ సెక్షన్కి వెళ్ళామనుకోండి, ఈ డిఫరెంట్ కాయిన్స్ గ్యాలరీలోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఈ కాయిన్స్ గ్యాలరీలో మనకి పురాతన కాలం నుంచి ఈ రోజు వరకు వాడే వివిధ రకాల గ్యాలరీస్ మన చిన్నప్పుడు రోజులు గుర్తు చేసుకుంటే 5 రూపాయల కాయిన్లు, 5 పైసలు కాయిన్లు, 10 పైసలు, 1 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్, ఇప్పటి వరకు వాడిన వివిధ రకాల కరెన్సీ అన్ని కాయిన్స్ అనమాట. విజయనగర ప్రభు శ్రీకృష్ణదేవరాయలు వాడిన కాలంలోటి కూడా ఇక్కడ కనపడతాయి అన్నమాట. సో ఇక్కడ అవి చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నమాట. కాయిన్స్ గ్యాలరీ అయితే మేము థరోలీ ఎంజాయ్ చేసామండి. ఇక్కడ వేరేటి హంస సింబల్తో ఉన్నవి మిగతా అనమాట ఇవన్నీ ఉన్నాయి. సో ఫైనల్ ఈ వీడియో ఆల్మోస్ట్ ఎండ్ వస్తుంది మిత్రులారా. ఈరోజు మ్యూజియంలోని మ్యూజికల్ క్లాక్ నుండి చైనా కళా సంపద, యూరోపియన్ పెయింటింగ్స్ మరియు అరుదైన పుస్తకాలు చూసాము. సాలార్జంగ్